హాయ్. నిన్న ఒక వ్యక్తి, మార్కెటింగ్ వ్యక్తి ఇంటి దగ్గరికి వచ్చి కొన్ని వస్తువులను చూపిస్తూ ఆ వస్తువులను తీసుకోమని చెప్పి బలవంతం చేశాడు. నిజానికి ఆ వస్తువులు ఏది నాకు ఉపయోగం లేదు, అసలు అవసరం కూడా లేదు. నేను ఆ వ్యక్తికి నిర్మోహమాటంగా చెప్పాను, నాకేం అవసరం లేదని చెప్పి. అతను వెళ్ళిపోవడం జరిగింది. అతను వెళ్ళిపోయాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక వ్యక్తి తన మాటలతో మనల్ని ఎంత కన్విన్స్ చేసినా మనకు అవసరం లేని వస్తువుని మనం తీసుకోలేదు. అలాంటప్పుడు మనకు సంబంధం లేని, మనకు అవసరం లేని ఆలోచనలంతా మనం ఎందుకు లోపల తీసుకుంటున్నాం, మనం ఎందుకు ఆలోచనలతో కన్విన్స్ అవుతున్నాం అనే ఆలోచన వచ్చింది. నిజమే కదా, ప్రతి ఆలోచనకి మనము కన్విన్స్ అవుతూ ఉంటే అవి లోపలికి వచ్చి మన అనుమతితో మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఆలోచనలకు అసలు భౌతికత లేదు, ఒక రూపం లేదు, అసలు ప్రాణమే లేదు. అలాంటి ఆలోచనలకు మనం ఎందుకు నో చెప్పలేకపోతున్నామని ఒక ఆలోచన వచ్చింది. నిజానికి వచ్చిన ప్రతి ఆలోచనకి మనకు అవసరమైతే లోపల తీసుకోవడం, లేకపోతే నిర్మోహమాటంగా నో అని చెప్పి దాన్ని బయట గంటేయడం. ఇది ఉదాహరణతో చెప్తే అర్థమవుతుందని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది, అందుకోసం చెప్తున్నాను. ఈ ఆలోచన విషయంలో మనం నిర్మోహమాటంగా చెప్పచ్చు. మన కన్సర్న్ లేకుండా ఏ ఆలోచన మనల్ని ఇబ్బంది పెట్టదు.